నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి। ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పిలుపు। తిరుపతిపై కక్ష సాధింపు విడనాడాలి, ఉప ఎన్నికల ముందు ప్రకటించిన 450 కోట్లు విడుదల చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి। ప్రజాబాటలో ఎమ్మెల్యే కరుణ। శాంతియుత సమైక్య ఉద్యమాలను చేతగానితనంగా భావించవద్దు, హింసాత్మకంగా మారి రాష్ట్రం అగ్నిగుండమైతే కేంద్రమే బాధ్యత వహించాలి। సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక, ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ వినూత్న నిరసన। ఎస్వీయూలో జరుగుతున్న అవకతవకలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం, వీసీ రిజిస్ట్రార్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం, వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుల హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ఎండగట్టాలని ఆ పార్టీ నాయకులు ఎంపీ శివప్రసాద్, నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణ నాయుడు పిలుపునిచ్చారు। బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి నియోజకవర్గాల నాయకులతో ఇంటింటా తెలుగుదేశం ఓటర్ల జాబితా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు। పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసుల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు। రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైపు అన్ని కులాలు, వర్గాలు, మేధావులు ఎదురు చూస్తున్నాయని తెలిపారు। నిస్తేజమైన ఓటర్లను చేర్చడం ద్వారా అధికారం దక్కించుకోవచ్చునని తెలిపారు। 26,000 ఓట్లు ఇప్పుడు తిరుపతి రూరల్లో బోగస్ ఓట్లు చేర్చినారు అని అంటే చంద్రగిరి మీద కూడా సేమ్ వాళ్ళ యొక్క ప్లానింగ్ మళ్ళా పడింది అని, అట్లాగే చిత్తూరు మీద ఉంటుంది, అన్ని నియోజకవర్గాల మీద ఉంటుంది। డెఫినెట్గా ఈ ఆలోచనలు చేస్తున్నారని దీన్ని మనం గుర్తించాలా, దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి। రెండవది, మనకు ఒక చిన్న ప్రాబ్లం మనకు ఉంది। మనం ఇంటింటికి తెలుగుదేశానికి పోతున్నాం, బాగా చేస్తున్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మనము డైరెక్ట్గా సమైక్యమని మన నాయకుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం, కానీ ఆయన సమైక్యవాదే, దీన్ని మనం కన్వే చేయాలి। అనంతరం నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణ నాయుడు మాట్లాడుతూ భూమి, విద్యుత్, నీరు, ఖనిజాలు తదితర వాటిని కాంగ్రెస్ పార్టీ దోచుకుందని తెలిపారు। అన్ని రంగాల్లో ప్రభుత్వ పథకాలను బినామీ సృష్టించి లూటీ చేసిందని ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పనులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని వివరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు, కార్యదర్శి గౌనగాని శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శి బిఎన్ రాజసింహులు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ఆర్ గాంధీ, లలిత కుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గోధుమల ఎగుమతి, దిగుమతి, బియ్యం ఎగుమతి, దిగుమతి, చక్కెర ఎగుమతి, దిగుమతి, వీటి కుంభకోణాలు అది ఒక 2-3 లక్షల కోట్ల కుంభకోణాలు। ఇనప ఖనిజాలు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు సృష్టి, ఓబులాపురం మైన్స్ ఎవరు సృష్టి, రాజశేఖర రెడ్డి సృష్టి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సృష్టి అని చెప్పి తెలియజేస్తారు। ఆ ఒక్కడే మన యొక్క సంపదను 30,000 కోట్ల రూపాయల సంపద దోచుకున్నాడని చెప్పి కూడా సభాముఖాన్ని తెలియజేస్తాను। ఆయన ఇంకా జైల్లో కూడా ఉన్నాడు। జీవకోన ప్రజలు జంతువులు, క్రిమి కీటకాల మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబాటలో భాగంగా బుధవారం జీవకోన రాజీవ్ నగర్లో పర్యటించారు। జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభించి పలు కాలనీలను ఎమ్మెల్యే సందర్శించి కాలనీ వాసుల సాధక బాధకాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు। పెన్షన్లు సక్రమంగా అందడం లేదని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే ముందు వాపోయారు। ఈ సందర్భంగా కరుణ సిటీ ఛానల్తో మాట్లాడుతూ కార్పొరేషన్లో విలీనమైన రాజీవ్ నగర్ పంచాయతీ తలరాత మారలేదని, ఇక్కడి ప్రజలు ఇంకా జంతువులతో, పాములు, క్రిమి కీటకాల మధ్య జీవనం సాగించడం బాధాకరమన్నారు। ముఖ్యమంత్రి తిరుపతి ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి నగరాన్ని అభివృద్ధి చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు। ఉప ఎన్నికల ముందు ప్రకటించిన నిధులను తక్షణం విడుదల చేసి తిరుపతి ప్రజలను ఆదుకోకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత సమాధి కొడతారని హెచ్చరించారు। ఈ వార్డుబాట కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఖాదరి, రాజేంద్ర, రమణమ్మ, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు। జీవకోన ప్రాంతం రాజీవ్ నగర్ పంచాయతీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక్కొక్క దోమ ఒక బల్లెంత ఉంది। ఎలుకల్ని
పందికుక్కుల్ని సహవాసం చేసుకొని ప్రజలు బ్రతుకుతున్నారు. ఒక్క సామాజిక పరమైనటువంటి పరిష్కారం కూడా ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు చూపల. రేషన్ కార్డుల్ని తీసివేశారు, కొత్త ఇల్లు ఒకటి కట్టించలా, పెన్షన్లు ఇవ్వటం మానివేశారు. కిరణ్ కుమార్ రెడ్డి 450 కోట్ల రూపాయల నిధులు ఇస్తానని ప్రజలను వంచి మోసం చేసి తిరుపతి ప్రజల మీద ప్రతీకారం తీర్చుకొని వికటాట్టహాసం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, తిరగబడుతుంది. సక్సెస్ పాఠశాలల్లోని కంప్యూటర్ ఉపాధ్యాయులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ 2008వ సంవత్సరం ప్రభుత్వం సక్సెస్ పాఠశాలల్లో 318 మంది కంప్యూటర్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు ఎవరాన్ సొసైటీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ సొసైటీ కాలపరిమితి ఈ నెల 18న ముగినందని, దీంతో అధికారులు కంప్యూటర్ ఉద్యోగాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ ఆపరేటర్లను తొలగించకుండా యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, హేమచంద్ర, లేపాక్షి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంప్యూటర్ విద్యా పథకంలో 70% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 20% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి ఒకగా స్కూలుకు, హై స్కూలుకు 26,000 రూపాయలు డబ్బులు ప్రభుత్వం చెల్లించింది. ఆ ఇచ్చే డబ్బుల్లోనే ఈ యొక్క టీచర్ని ఉద్యోగాలు పెట్టుకోవాలి సొసైటీ వాళ్ళు. అంటే కంప్యూటర్లు కొనాలి, కంప్యూటర్ రిపేర్లు వస్తే రిపేర్ చేయించాలి. మొత్తం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 26,000 ఇస్తా ఉంటే ఇక్కడ 1,900 మాత్రమే ఎవరాన్ సొసైటీ వాళ్ళు జీతం ఇచ్చారు. వీళ్ళకు ఒక్కొక్క సక్సెస్ హై స్కూల్లో 2 కంప్యూటర్ టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలుగా పనిచేస్తుంటే అలాంటి వారిని ఇంటికి పంపించడానికి ప్రభుత్వము ఈ యొక్క ఎవరాన్ సొసైటీ రద్దు చేస్తూ ఉంది అగ్రిమెంట్ని. సామాజిక సేవా దృక్పథంతో నిరుద్యోగులకు ఉచితంగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ రుషికేష్ నాయుడు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ వివిధ వ్యాపారాలను నిర్వహిస్తోందని, కంపెనీ ఆదాయంలో 25% సమాజ సేవకు ఖర్చు చేయాలనే భావనతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. చదువుకున్న వారికి వారి విద్యార్హత మేరకు, నిరక్షరాస్యులకు వారి పూర్వ అనుభవం మేరకు వారు చేయగలిగే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తామని, ఆసక్తి ఉన్నవారు 7842648097 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎవరికీ ఎలాంటి రుసుము కానీ, దరఖాస్తు ఖర్చులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సిఇఓ రావు, తిరుపతి బ్రాంచ్ హెడ్ హిమబిందు పాల్గొన్నారు. ఫ్రీ జాబ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఈ ఫ్రీ జాబ్ కన్సల్టెన్సీలో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈవెన్ 7th క్లాస్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి PhD వరకు అది ఆల్ ప్రైవేట్ జాబ్స్ మనం వాళ్ళకి ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాము. ఎందుకంటే బయట చాలా జాబ్ కన్సల్టెన్సీలు అవి ఇవన్నీ ఉన్నాయి. దీని ఏంటంటే మనం ₹1 కూడా వసూలు చేయకుండా 100% ఫ్రీ సర్వీస్ ఇది. అంటే జాబ్కి వచ్చే ముందు కానీ లేదు జాబ్ పొందిన తర్వాత కానీ ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆఫీస్కి వస్తే బయోడేటా ఫామ్లు కూడా మన కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. వచ్చేటప్పుడు 2-3 ఫోటోలు తీసుకువస్తే మనం రెజ్యూమ్స్ అన్ని కూడా మేమే ఇస్తాం. ఎస్వీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఎస్వి యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై 7 కాలంగా నిఘా వేసి సేకరించిన ఆధారాలను బుధవారం వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలోని ప్రకాశం భవనం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రపంచంలో గుర్తింపు పొందిన సరస్వతి నిలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అన్నారు. అలాంటి విద్యా సంస్థ నేడు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. వర్సిటీ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సంస్థ పరువును మంటగలుపుతున్నారని మండిపడ్డారు. వారి నియంతృత్వ పోకడలపై తాము రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. ఇకనైనా వర్సిటీ యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అందరం కూడా పరిశోధక విద్యార్థులు అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ఈ నియామకాలు దయచేసి ఆపండి. ఎందుకంటే
ఈరోజు దాదాపు 100 రోజుల పైనుండి కూడా ఎంతోమంది పరిశోధక విద్యార్థులు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. సామాజిక శ్రేయస్సు కోసం వాళ్ళు పాటుపడ్డారు. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర శ్రేయస్సును తుంగలో దొక్కి వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు అధ్యాపక నియామకాలు చేపడుతున్నారు. నియామకాలు చేపట్టి ఇప్పటికైనా పర్లేదు, కానీ వాళ్ళు ఈరోజు అడ్వాన్సులు తీసేసుకొని నిరంకుశంగా వాళ్ళు ఈరోజు చేపట్టేటువంటి వాళ్ళ అక్రమాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అనంతరం మరో విద్యార్థి నాయకుడు సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా రాష్ట్ర గవర్నర్తో పాటు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఎస్సీ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. వర్సిటీలో జరగబోయే అధ్యాపక నియామకాలను పారదర్శకంగా నిర్వహించకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు హరిప్రసాద్ రెడ్డి, మురళీధర్, హేమంత్ యాదవ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ అయితేమి, రిజిస్ట్రార్ అయితేమి 1.5 సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఈ పాపాల చిట్టాన్ని మొత్తం రెడీ చేసి ఈరోజు గవర్నర్కి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి పంపించడం జరుగుతూ ఉంది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్వవిద్యాలయంలో 1.5 సంవత్సరంలో జరిగినటువంటి అవినీతి అయితేమి, ఎస్ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్లో అనుమతి లేకుండా పుస్తకాలు అమ్ముకుని లక్షలాది రూపాయలు దన్నుకున్నటువంటి పైన, అదేవిధంగా యూజీసీ నుండి వచ్చినటువంటి కోట్లాది నిధుల్లో ప్రాజెక్టుల పేరుతో తెచ్చుకున్నటువంటి మీరు స్వాహా చేసినటువంటిది మీరు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శాంతియుత సమైక్య ఉద్యమాన్ని చేతగానితనంగా భావించడం మంచిది కాదని, హింసాత్మకం చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలని సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మబ్బు యువసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల వైఖరిని 3 కోతుల కథతో పోలుస్తూ నిరసన ప్రదర్శనను కొనసాగించారు. ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర గురించి వినరు, ఎంపీలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూడరు, మంత్రులు రాష్ట్ర ఐక్యత కోసం మాట్లాడరని ఎద్దేవా చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగడుతూ ప్రదర్శనను కొనసాగించారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందనే ఆందోళనతో సీమాంధ్రులు ఉద్యమిస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ వాదులు సోనియాకు ఆలయాలు కడతాం, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామంటూ ప్రకటనలు చేయడం, ఆనందోత్సవాల పేరుతో సీమాంధ్రులను రెచ్చగొట్టడం సరైంది కాదని సూచించారు. శాంతియుత సమైక్య ఉద్యమాన్ని చేతగానితనంగా భావించి ఉద్యమాన్ని హింసాత్మకం చేయవద్దని, రాష్ట్రం అగ్నిగుండంలా మారితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 జాతీయ పార్టీలు ఒకే స్టాండుకు వచ్చి సీమాంధ్రుల మనోభావాలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, కేంద్ర మంత్రులు సైతం భాగ్యనగరాన్ని యూటీని చేయాలని కొందరు, ప్యాకేజీలు ఇవ్వాలని మరికొందరు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకుని సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మబ్బు యువసేన నాయకులు కోటి, సత్యనారాయణ, ఆర్ఆర్ శ్రీనివాసులు, మణిరాజ్, నవీన్, శివ, జనార్దన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూలో చెరిసగం పంచుతామని కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తుంటే మేము రెవెన్యూ ఇచ్చేదానికి ఒప్పుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడే ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు పెట్టకముందే ఈ విధమైన నియంతృత్వ ధోరణులతో వాళ్ళు చెప్పడం అనేది చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా సీమాంధ్రకి తెలంగాణ వాళ్ళకి యుద్ధాలు జరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. దీనన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ విభాగం అనేది పరిగణలోకి తీసుకొని మన్మోహన్ సింగ్ గారు కానీ రాష్ట్రపతి కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ముందు రాబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విభజన కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని మేము బీజేపీ వారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. విద్యాపరంగా మారుతున్న పోకడలకు అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించినప్పుడే ఉత్తమ అధ్యాపకులను అనిపించుకుంటామని ఎస్వీయువిసి ప్రొఫెసర్ రాజేంద్ర సూచించారు. మారిన బీఈడీ సిలబస్ నేపథ్యంలో నూతన సిలబస్పై శిక్షణనిచ్చేందుకు ఎస్వీయు సెనెట్ హాల్లో 2 రోజుల పాటు ప్రిన్సిపాళ్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఈడీ మోడల్ కరికులం పేరుతో నిర్వహించిన 2 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వీసీ రాజేంద్ర, కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుధీర్ రెడ్డి, నిర్మల జ్యోతి, శివరత్నం రెడ్డి హాజరు కాగా ఎస్వీయు రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ రాజేంద్ర ప్రసంగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సహకారంతో ఐఏఎస్సీ, ఎస్వీయు సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. అధ్యాపకులు బోధించే ముందు పాఠ్యాంశంపై మంచి పట్టుని సాధించాలని సూచించారు. అంతేకాకుండా విద్యాపరంగా మారుతున్న పోకడలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకొని విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధించినప్పుడే ఉత్తమ అధ్యాపకులను అనిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమ నిర్వాహకులు, వివిధ వర్సిటీల పరిధిలోని 160 బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
As we see that the school education is the primary education, which plays a really major role in shaping our future. It's not the higher education. Whatever you teach at the level of B.Ed, whatever level of teach at the primary or secondary education, and that is more important because it is a foundation for our future. Without using any kind of electronic gadgets, without using any ICT technology, without using chalk piece, he is going to give a kind of lecture that impresses very much. And he is the best teacher. And I still remember that anybody who cannot, you don't have to use any kind of gadgets, can give you a kind of lecture with a kind of continuous flow of language. I think that he is the best teacher. సమైక్యాంధ్ర కోసం లాఠీలకు తోటాలకు భయపడేది లేదని, అవసరమైతే లాఠీలు విరుస్తాం, జైళ్లను నింపుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ విభాగం కన్వీనర్ ఇమాం బాషా పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. తిరుపతిలోని తెలుగు తల్లి విగ్రహానికి రక్తార్పణ చేసి నిరసన తెలియజేశారు. రక్తాన్నైనా చిందిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇమాం బాషా మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా గాంధీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభీష్టాన్ని అగౌరవపరిచి రాష్ట్ర విభజనతో రాక్షస ఆనందాన్ని పొందుతున్న విభజన ద్రోహులకు సీమాంధ్ర ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. సమైక్య నినాదాన్ని వదిలి యూటీ ప్యాకేజీలను గురించి మాట్లాడుతున్నారని, ప్యాకేజీలు వారి పాకెట్లకు సరిపోతాయని, ప్రజలకు ఏమిస్తారంటూ ప్రశ్నించారు. 106 రోజులుగా ఏకవాక్యంతో 6 కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే కేంద్రం స్పందించకపోవడం తెలుగు జాతి దౌర్భాగ్యమన్నారు. సమైక్యాంధ్ర కోసం రక్తతర్పణమే కాదు, ప్రాణార్పణలకు సైతం తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు యోగి, నరేష్, వెంకటేష్, జీవన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి ద్రోహానికి నిరసనగా, ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తెలుగు తల్లికి రక్తాభిషేకం చేశాం. సీమాంధ్ర మంత్రులారా, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులారా, ప్యాకేజీలు అంటారు, ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలు చించినటువంటి ఇస్తర్లాగా తయారు చేశారు. మీరు భూ కబ్జాలు చేశారు, సరిపోకుండా ఇవాళ రాష్ట్రాల్ని కబ్జాలు చేస్తున్నారా? ప్యాకేజీలట, ప్యాకేజీలు అంటే మీ పాకెట్లకు సరిపోతాయి, మరి సీమాంధ్ర ప్రజలకు ఏమి ఇస్తారో చెప్పండి. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా కొనసాగాలి. హైదరాబాద్, ఈ ఆంధ్రప్రదేశ్ అబ్బ సొత్తు, ఎవరి సొత్తు కాదు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్షయ క్షేత్రంలో ప్రత్యేక బాలబాలికల క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు రామస్వామి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను దుర్గ సముద్రంలోని అక్షయ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. అలాగే నగరంలోని పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు కూడా హాజరవుతారని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అక్షయ క్షేత్రం సిబ్బంది వరలక్ష్మి, మున్లక్ష్మి, బషీరా పాల్గొన్నారు. వికలాంగులు 4 రకాలు ఉంటారు. కాలు చేయలేని వాళ్ళు, చెవి వినపడని వాళ్ళు, చూపు లేని వాళ్ళు, వీళ్ళు ఏమంటే మైండే ఉండదు. అటువంటి వాళ్ళకి మేము గౌరవిస్తాం. ఇప్పటికే 17 సంవత్సరాలు అక్షయత స్థాపించి 8 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ పెట్టాం. 8వ సంవత్సరం ప్రతి స్కూల్లో వచ్చి వాళ్ళు ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు. ఈ మధ్యలో అంతా ఊళ్ళో ఉన్నారు, స్కూల్లో వాళ్ళంతా వచ్చి పిల్లలు వాళ్ళు రోజంతా వీళ్ళతో గడిపి వెళ్తారు. వాళ్ళకు ఆనందం వస్తుంది, మా పిల్లలకు కూడా ఆనందం వస్తుంది. తర్వాత వాళ్ళు రకరకాల గేమ్స్ అని పెట్టి వాళ్ళ గేమ్ అందరూ ఆడతారు. ఆ పోటీలో గెలిచేవాళ్ళు అంతా ప్రయత్నిస్తారు. అలాగే బాలల దినోత్సవ వేడుకలను స్థానిక బైరాగపట్టిలోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రత్యేక ప్రతిభావంతులు చిత్రించిన చిత్రాలను బాలల దినోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క రికెట్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులు వేసినటువంటి కళా చిత్రాల్ని అక్కడ ప్రదర్శించాలని చెప్పి బాలల దినోత్సవం సందర్భంగా మేము భావించడం జరిగింది. ఆ చిన్నారులు చాలా అద్భుతంగా, వాళ్ళకి ఏ గురువు లేకపోయినా స్వతహాగా వాళ్ళు చిత్రాలు వేయడం నేర్చురల్గా అలవాటు చేసుకొని వాళ్ళు అద్భుతంగా ఆ చిత్రాలను వేస్తున్నారు. ఒక ప్రోత్సాహం ఉన్నటువంటిది ప్రభుత్వం నుంచి లేకపోవడం ద్వారా మా సంస్థ ఉన్నటువంటి ప్రముఖులను కూడా పరిచయం చేస్తూ ఆ పిల్లలు వేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించి ఎవరైతే కళా పోషకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చేసి వాటిని కొనుగోలు చేసి వాళ్ళకి పరోక్షంగా ఆర్థిక సహాయాన్ని చేయాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
రికెట్స్ వ్యాధితో బాధపడుతున్న అక్కా చెల్లెలను ఆదుకుని ఆర్థిక సహాయాన్ని అందించాలని ఎన్ఎస్ఎఫ్ గౌరవ అధ్యక్షుడు ఎండి రఫీ దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ నాయకులు రహమతుల్లా, శ్రీనివాసమూర్తి, విజయభాస్కర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. సుమారు నెల క్రితము వాళ్ళ నాన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం కానీ ఇతర వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆదుకోవాలని చెప్పి అతను అభ్యర్థించాడు. అయినా ఇంతవరకు ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మేము ఈ చిన్న కార్యక్రమం చేపట్టాము. వాళ్ళ కళ వాళ్ళకి పోషక మార్గం కావాలి అనేది మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి ఎదురు చూడడం కన్నా తమ దగ్గర ఉన్న కళను వాళ్ళు ఒక ఆర్థిక వనరుగా మలుచుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి నగరంలోని ఇంటలెక్చువల్స్ కానివ్వండి, కళా హృదయులు, మానవత్వ వాదులు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. తిరుమల శ్రీవారిని తమిళ నటుడు ప్రభు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం తమిళ నటుడు ప్రభు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ప్రభువుకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ప్రభు మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. తన తండ్రి కాలం నుంచి తాను తిరుమలకు వస్తూ పోతున్నానని, శ్రీవారంటే తనకు అమితమైన భక్తి ప్రపత్తులని చెప్పారు. சமீபத்தில் கும்கி பெரிய வெற்றி அடையத்துக்கு காரணமான மக்களுக்கும் இங்கே இருக்கிற இந்த ஆண்டவனுக்கு வெந்தீஸ்வரம் இருக்கும். இதே மாதிரி இப்போ இந்த படம் ஈவன் வேறு மாதிரி வருது. அதுக்கு வந்திருக்கோம். நாங்கள்லாம் பொதுவாக திருப்பதிக்கு வர்றது எங்கள் வழக்கமானது. எங்கள் அப்பா காலத்துலேருந்தே திருப்பதிங்கிறது எங்களுக்கு ரொம்ப பிடிச்ச ஒரு இடம். வருஷம் பார்க்கும்போது திருப்பதி அவ்வளோ பிரமாதமாக இருக்குது, அவ்வளோ ஜனங்கள் கூடுது, ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்துட்டு போனால் ஒரு சந்தோஷம், அந்த சந்தோஷத்துக்காக தான் வந்திருக்கோம். విభజన అనివార్యమైతే సీమాంధ్రకు రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి జిల్లా యువజన అధ్యక్షులు మించెల ప్రదీప్ డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీమవాసులంతా రాయలసీమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ లాంటి పార్టీలు 2 నాలుకల ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. అలాంటి పార్టీలకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్పీఎస్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, నాయకులు సుధాకర్, శంకర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 2 దశలతో వ్యవహరిస్తున్నటువంటి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన యొక్క భవిష్యత్ ఏదైతే 9 సంవత్సరాలు హైటెక్ చంద్రబాబు ముద్రపడి ఆయన సీఎంగా చేశారో, రాయలసీమ ప్రజలు ఎవరైతే ఆయనకు అవకాశం ఇచ్చారో వాళ్ళ తరఫున ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీరు రాయలసీమ కోసం ఏం చేశారండి? మన చిత్తూరు ప్రజల కోసం ఏం చేశారని మీరు స్పష్టమైన వైఖరి మీరు ఈ యొక్క రాయలసీమ ప్రజలకు చెప్పాల్సింది ఉంది. రాయలసీమ జిల్లాలో ఈరోజు చూసుకున్నట్లయితే తినడానికి తిండి లేకుండా ఉంది, కట్టుకోవడానికి గుడ్డ లేకుండా ఉండాలి, ఉండడానికి కూడా లేకుండా దయనీయ పరిస్థితి రాయలసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఈ యొక్క మదనపల్లి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో చూస్తే ఎక్కడ కానీ తాగడానికి బుక్క నీళ్ళని పరిస్థితి ఈరోజు మనకు రాయలసీమ జిల్లాలో కనబడతా ఉంది. చెత్తను వేరు చేయండి, లక్కీ డిప్ ద్వారా బంగారాన్ని గెలుపొందండి అంటూ మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. విజన్ ఫర్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్లీన్ సిటీ ఛాంపియన్షిప్ పేరిట 100 రోజుల కార్యక్రమాన్ని బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అశోక్ నగర్లో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వర్తో కలిసి కమిషనర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ సకలారెడ్డి మాట్లాడుతూ చెత్తను, వ్యర్థాలను వీధుల్లోనూ రోడ్లపైన వేయకుండా ఇంటి దగ్గరకు వచ్చే ఆటో వాలాలకు అందించాలని సూచించారు. ఇలా చేసిన ప్రతి 1000 ఏండ్లకు కలిపి ప్రతి నెల లక్కీ డిప్ ద్వారా ఇంటికి 1 గ్రాము చొప్పున బంగారు నాణ్యాన్ని అందజేస్తామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అదే గదులు సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 14, 50 రూపాయల గదులు 71, 100 రూపాయల గదులు 47, 500 రూపాయల గదులు 23, 600 రూపాయల గదులు 18 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 237 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 30,690 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,899 రూపాయలు. వెండి 1 కిలో ధర 47,535 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 50 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పిలుపు. తిరుపతిపై కక్ష సాధింపు విడనాడాలి. ఉప ఎన్నికల ముందు ప్రకటించిన 450 కోట్లు విడుదల చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజాబాటలో ఎమ్మెల్యే కరుణ. శాంతియుత సమైక్య ఉద్యమాలను చేతగానితనంగా భావించవద్దు. హింసాత్మకంగా మారి రాష్ట్రం అగ్నిగుండమైతే కేంద్రమే బాధ్యత వహించాలి. సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక. ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ వినూత్న నిరసన. ఎస్వీయూలో జరుగుతున్న అవకతవకలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. వీసీ రిజిస్ట్రార్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.